పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానపూర్ గ్రామానికి చెందిన చికిత కెనడా దేశంలో జరిగిన ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్ ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించి ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం రోజున ఉదయం 11 గంటల సమయంలో గోల్డ్ మెడల్ సాధించిన చికితకు గ్రామస్తులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్చరీ క్రీడాకారిణి చికిత మాట్లాడుతూ ఈ మెడల్ సాధించడం తనకు ఎంతగానో గర్వంగా ఉందని, తనను ప్రోత్సహించిన తన తండ్రి శ్రీనివాసరావుకు, అధికారులకు, గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రీడ ఎంతో ఖర్చుతో కూడుకున్నదని, తన తండ్రి వ్యవసాయదారుడు అయినప్పటికీ తనను ఎంతగానో ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకువచ్చాడని తెలిపారు. రాబోయే ఏషియన్ ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, ఎలిగేడు మండలం సుల్తానపూర్ గ్రామస్తులు పలువురు పాల్గొని అభినందించారు. ఆర్చరీలోకి నాన్న ద్వారా వచ్చాను. నాన్నకి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే ఆడాలి, ఇండివిజువల్గా డెవలప్ అవ్వాలి, ఫిజికల్గా ఫిట్ ఉండాలి అని చెప్పేసి నాన్న నన్ను చిన్నప్పటి నుంచి రోజు ఎర్లీ మార్నింగ్ 4:35కి లేచి రెడీ అయ్యి స్కూల్కి ప్రాక్టీస్ నుంచి స్కూల్కి ఇట్లా ఎవ్రీడే 1 year వరకు చేసాము. దాని తర్వాత నేను మెల్లిమెల్లిగా నా పర్ఫార్మెన్స్ రావడం జరిగింది. నాకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ప్రభాకర్ రెడ్డి, దేవసేన, సంగీత సత్యనారాయణ, శ్రీహర్ష సార్ వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. ఇంకా ముందు స్పోర్ట్స్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడానికి, ఇండియాకి నేమ్ తీసుకురావడానికి. వరల్డ్ ఛాంపియన్షిప్లో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఇన్ జూనియర్స్. దీనికి సంతోషంగా ఉంది. ఈ న్యూస్ వస్తే కానీ నాకు తెలియలేదు ఫస్ట్ మెడల్ అని. నాకు నిన్న వెల్కమ్ చెప్పడానికి వచ్చిన మినిస్టర్స్ అందరికీ, ఇప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్, సర్పంచ్ గారికి అందరికీ థ్యాంక్ యూ. నా గోల్ ఏషియన్ గేమ్స్ అండ్ ఒలింపిక్స్ ఫస్ట్ మెడల్ తీసుకురావాలని, యంగెస్ట్ ప్లేయర్. ఇప్పటి వరకు ఆర్చరీలో ఒక్క మెడల్ లేదు ఇండియాకి. సో తెలంగాణకి, ఇండియాకి ఫస్ట్ యంగెస్ట్ ప్లేయర్గా మెడల్ తీసుకురావాలని అనుకుంటున్నాను ఒలింపిక్స్లో.